చూడు, గడ్డిలో మెరుస్తున్న బంగారు గడియారం ఉంది. అద్భుతం! ఇది ఎవరిదో? చాలా అందంగా ఉంది కదా. అవును, కానీ దీన్ని తీసుకోవచ్చా? అమ్మో, ఇది చాలా ఖరీదైనదిగా కనిపిస్తోంది. అమ్మో, ఇది చాలా ఖరీదైనదిగా కనిపిస్తోంది. దీన్ని మనం దాచుకుందాం, ఎవరికీ తెలియదు. వద్దు వరుణ్, పరాయి వస్తువును ఆశించడం తప్పు. ఇది ఇక్కడ పడి ఉంది కదా, ఇప్పుడు ఇది మనదే. దేవుడు మనల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. మనం నిజాయితీగా ఉండాలి. సరే, అయితే దీని యజమాని ఎలా కనిపెడదాం? అయ్యో, నా గడియారం ఎక్కడ పోయిందో దొరకడం లేదు. ఏమైందయ్యా? ఇదిగో నీ గడియారం, మాకు గడ్డిలో దొరికింది. నన్ను క్షమించు ఇషాన్, నిజాయితీగా ఉండటమే నిజమైన సంతోషం. దేవుడు మన నిజాయితీని చూసి సంతోషిస్తాడు. ఇలాంటి మరిన్ని మంచి కథలు కావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.